హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ప్రవీణ్ కూడు షప్పు' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో ఒక కళ్ళు దుకాణంలోని వ్యక్తి అదే దుకాణంలో ఉరితాడుకు వేలాడుతూ చనిపోతున్నట్లు చూపిస్తారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా హత్య చేశారా అనేది మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సంతోష్‌ని చూపిస్తారు. అయితే సంతోష్ రీసెంట్‌గానే త్రిశూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా జాయిన్ అయి ఉంటాడు. ఇంకా ఆ కళ్ళు షాప్‌లోని వ్యక్తి ఉరివేసుకొని చనిపోయిన మరుసటి రోజు ఉదయం సిఐ సెల్వన్ సంతోష్‌ని పిలిచి నీ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. క్రైమ్ కేసులు సాల్వ్ చేయడంలో నువ్వు తోపంట కదా, అందుకే నీకు ఆ కళ్ళు షాప్ కేసు అప్పగించమని ఏసీపీ సార్ చెప్పారు అనగా అది విన్న సంతోష్, సార్ నేను కళ్ళు షాప్ కేసు తీసుకోలేను, ఎందుకంటే నాకు ఆ కళ్ళు వాసన అంటే అస్సలు పడదు అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి సంతోష్ చిన్నతనంలో తన ఫాదర్ ప్రతిరోజు ఫుల్గా కళ్ళు తాగి మత్తులో ఇంటికి వచ్చి తన భార్య అంటే సంతోషమ్మని దారుణంగా కొడుతూ ఉండడంతో భర్త టార్చర్ భరించలేని సంతోషమ్మ ఒకరోజు సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. అందుకే అప్పటి నుండి సంతోష్కి కళ్ళు వాసన కళ్ళు తాగేవారన్నా అస్సలు నచ్చదు అని చెప్పినా సరే సిఐ సంతోష్తో ఇది ఏసీపీ సార్ ఆర్డర్, నువ్వే ఈ కళ్ళు కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి త్వరగా సాల్వ్ చెయ్యి అని చెప్పడంతో సంతోష్కి మరో దారి లేక కళ్ళు షాప్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఎస్ఐ సంతోష్ నిన్న రాత్రి కళ్ళు షాప్లోనే ఉన్న సునీల్ అనే వ్యక్తిని కేసు ఎంక్వైరీలో భాగంగా పోలీస్ స్టేషన్కి పిలిచి సంతోష్ తనని కొన్ని క్వశ్చన్స్ అడిగి డీటెయిల్స్ తెలుసుకోగా సునీల్ ఎక్స్ మిలిటరీ అని సిఆర్పిఎఫ్ జవాన్గా ఉండేవాడు అని ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అప్పుడే సంతోష్ తనని నిన్న రాత్రి కళ్ళు షాప్లో ఏం జరిగింది, నువ్వు ఏం చూసావు చెప్పు అనగా సునీల్ జరిగింది చెప్తాడు. నిజానికి రాత్రి కళ్ళు షాప్ మూసే టైం అయిపోయినా కూడా సునీల్తో కలిపి మొత్తం 12 మంది కళ్ళు తాగుతూ పేకాట ఆడుతూ ఉంటారు. అదే టైంకే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ స్టార్ట్ అయ్యి ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ అలా ఆ కళ్ళు షాప్ ఓనర్ అయిన బాబు రూమ్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తారు. ఎందుకంటే అక్కడ బాబు డెడ్ బాడీ ఉరి వేసుకున్నట్టు తాడుకు వేలాడుతూ ఉంటుంది కాబట్టి. మూవీ స్టార్టింగ్లో చూపించింది ఇదే సీనే. ఇంకా అందరూ లోపలికి వచ్చి బాబు శవం చూసి షాక్లో ఉండిపోతారు. అదంతా విన్న సంతోష్ తర్వాత ఆ 12 మందిలో మరొకడైన కుట్టప్పు అనే వ్యక్తిని పిలిచి నువ్వు కళ్ళు తాగుతూ బస్సులలో అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటావంట, అలాగే నీపై చాలా కేసులు కూడా ఉన్నాయని తెలిసింది. రాత్రి నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి అదే కళ్ళు షాప్లో కళ్ళు తాగుతున్నావు కదా, అక్కడ నువ్వు ఏం చూసావని అడగ్గా బాబు శవాన్ని చూసిన అందరూ కలిసి బాబు డెడ్ బాడీని కిందికి దించి చూడగా బాబు చనిపోయాడని అర్థమైన అందరూ అసలు బాబుకి చనిపోయేంత కష్టం ఏమొచ్చిందని మాట్లాడుకుంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో సంతోష్ రాత్రి కళ్ళు షాప్లో ఉన్న మరొక వ్యక్తిని పిలిచి రాత్రి కళ్ళు షాప్ ఓనర్ చనిపోయినప్పుడు కళ్ళు షాప్లో నీతో పాటు మరొక 12 మంది కళ్ళు తాగుతూ పేకాట ఆడుతూనే ఉన్నారు కదా, ఉదయం 4 గంటల దాకా షాప్లోకి బయటి వారు రాలేదు, షాప్లోని వారు బయటికి వెళ్ళలేదు, తన సొంత షాప్లోనే బాబు ఉరి వేసుకున్నాడు అంటే మీలో ఎవరో ఒకరే అతన్ని చంపి ఉండాలి, ఆ కిల్లర్ ఎవరు, ఏం జరిగిందని అడగ్గా దానికి ఆ వ్యక్తి బాబుని ఎవరు చంపారో నాకు తెలియదని జరిగింది చెప్తాడు. ఇంకా అలా బాబు శవాన్ని చూసి అందరూ మాట్లాడుకున్న తర్వాత సునీల్ పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్పి అక్కడి వారితో పోలీసులకి విషయం చెప్పాను, కాసేపట్లో పోలీసులు వస్తారు, అయితే ఈ షాప్కి ఉన్న 2 డోర్స్ కూడా లోపల నుండే క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి బయటి వారు ఎవరు లోపలికి రాలేదు, ఒకవేళ బాబుది హత్యనే అయితే హత్య చేసిన వ్యక్తి మనలో ఒకడే అయి ఉండవచ్చు అనగా అది విన్న అందరూ బాబుని చంపింది ఎవరా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇంకా అలా కాసేపటికే సిఐ సెల్వన్ ఎస్ఐ సంతోష్ తమ పోలీస్ టీంతో ఆ కళ్ళు షాప్ దగ్గరికి చేరుకొని సిఐ సెల్వన్ అక్కడి వారిని కొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటూ ఉండగా ఎస్ఐ సంతోష్ మాత్రం బాబుదే హత్యనా లేక ఆత్మహత్యన తెలుసుకోవడానికి తన శవం అబ్జర్వ్ చేస్తూ అలాగే బాబు ఉండే రూమ్ మొత్తం చెక్ చేయగా బాబు టేబుల్ డ్రాయర్లో 3 అన్అఫీషియల్ గన్స్ ఉంటాయి. ఇంకా అలా అదంతా గమనించిన సంతోష్ సెల్వన్తో ఇది ఒక మర్డర్ సార్ అంటాడు. అది విన్న సెల్వన్ నువ్వే మర్డర్ అని డెసిషన్ తీసుకున్నావా అనగా దానికి సంతోష్ మర్డర్ అనడానికి కారణాలు ఉన్నాయి సార్, బాబు చైర్ మీద నించున్న తన ఫుట్ ప్రింట్స్ లేవు, బాబు చేతులు తాడును పట్టుకున్నట్టు మరకలు లేవు, ఇంకా బాబుని బయటి వారు వచ్చి చంపి ఉంటే బయట ఫుల్గా వర్షం కారణంగా వారి ఫుట్ ప్రింట్స్ ఉండేవి, డబ్బులు మిస్ అవ్వలేదు కాబట్టి ఇది దొంగతనం కోసం జరగలేదు, బాబు హ్యాండ్ బుక్లో కొన్ని పేజెస్ చింపి తీసుకెళ్లారు అంటే ఆ పేజెస్లో ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండాలి అని బాబుది మర్డర్ అనడానికి అలా మరికొన్ని ఎవిడెన్స్లు చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ కళ్ళు వాసన భరించలేక బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాంతులు చేసుకుంటాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. రాత్రి కళ్ళు షాప్లో పనిచేసే కన్నన్ షాప్ మూసే టైం అయిందని షాప్ డోర్స్ అన్ని
లోపల నుండి క్లోజ్ చేసి ఆ 11 మందికి పేకలు ఇచ్చి మీరింకా ఆట మొదలుపెట్టుకోండి, కళ్ళు కావాలంటే అడగండి అని వారికి కళ్ళు సప్లై చేస్తూ ఉంటాడు. మరోపక్క బాబు తన రూమ్‌లో ఒక్కడే కళ్ళు తాగుతూ ఉంటాడు. ఇంకా అలా కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి అలా బాబు రూమ్‌లో ఉరివేసుకొని చనిపోయి ఉండడం చూసి షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. అయితే అక్కడ ఉన్న అందరికీ కళ్ళు షాప్‌లో పనిచేసే కన్నన్ మీదనే డౌట్ ఉంటుంది. ఎందుకంటే కన్నన్ భార్య పేరు మెరిండా. తను కళ్ళు షాప్‌కి వస్తుంది కానీ కన్నన్‌ని కలవడానికి కాదు. బాబు రూమ్‌లోకి వెళ్లి తనని కలిసి వెళ్తూ ఉంటుంది. అందుకే ఊర్లో అందరూ బాబు అండ్ మెరిండా మధ్య అఫేర్ ఉందేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం కన్నన్‌కి కూడా తెలిసినా బాబు మీద కోపం ఉన్నా సరే తనని ఏమీ చేయలేని పరిస్థితి తనది. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్లో సంతోష్ ఎంక్వైరీలో భాగంగా కన్నన్ భార్య మెరిండాని పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడగా సంతోష్కి తెలిసే విషయం ఏంటంటే కన్నన్ ఒక కాలు కుంటుతూ నడుస్తాడు. అయినా కానీ మెరిండా అండ్ కన్నన్ ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటారు. ఇంకా మెరిండాకి ఒకసారి అబార్షన్ కూడా అయ్యి ఉంటుంది. అయితే ఒకరోజు బాబు కన్నన్ షాప్లో ఉన్నప్పుడు కన్నన్ ఇంటి దగ్గరికి వెళ్ళి మెరిండాతో మాట్లాడుతూ ఉండటం ఊరి వాళ్ళు చూసి కన్నన్కి చెప్పగా అది చూసిన కన్నన్కి బాబుకి తన భార్యకి మధ్య అఫేర్ ఉందని ఫిక్స్ అయ్యి ఇంటికి వెళ్ళి బాబుపై కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్లో సంతోష్ కన్నన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి నువ్వు నీ భార్యని కొడతావా, నీ భార్యకి ఇప్పుడు దూరంగా ఎందుకుంటున్నావు అని అడగ్గా దానికి కన్నన్ నా భార్య ఆ బాబుకి దగ్గరయ్యాక నేను దూరమయ్యాను, ఆ బాబుకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ సార్, తను చాలామంది మహిళలతో ఇలాగే ఉంటాడు, ఇంకా తన కళ్ళు షాప్లో వంట మనిషిగా పనిచేసే సిలోన్ భార్య కళ్యాణితో కూడా అఫేర్ పెట్టుకున్నాడు, ఇది సిలోన్కి కూడా తెలుసు కానీ సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే బాబు తనకి ఫ్రీగా కళ్ళు పోయమని చెప్పాడు, బాబు ఇలాంటి వాడు అని చెప్పినా సరే నా భార్య నమ్మలేదు సార్, అయినా బాబు నాకంటే అందంగా ఉంటాడు, తనది జిమ్ బాడీ, ఒకరోజు కళ్ళు షాప్ దగ్గర పెయింటర్స్ గొడవ పడుతూ ఉండగా బాబు వారందరినీ చితక్కొట్టాడు, అప్పుడే మెరిండా బాబుని అలాగే చూస్తూ ఉండిపోయింది, ఆడవాళ్ళు అందరూ కూడా అలాంటి వారినే కదా సార్ ఇష్టపడతారు, నేను మ్యాజిక్లు చేస్తూ రిక్షా నడుపుతూ ఇంకా చాలా పనులు చేసి చాలా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నాను, నేను అందంగా లేకపోయినా సరే హ్యాండిక్యాప్డ్ అని తెలిసినా సరే మెరిండా నన్ను ఇష్టపడింది, తర్వాత నేను కూడా తనని ప్రాణంలా ప్రేమించాను, కష్టం విలువ తెలిసిన వాడిని సార్, హత్య చేసేంత ధైర్యం నాకు లేదు అంటాడు. తర్వాత సంతోష్ మెరిండాని పిలిచి కన్నన్ ఎలాంటి వాడని అడగ్గా దానికి మెరిండా నేను కన్నన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఇద్దరం మొదట చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, అలా పెళ్ళైన 10 సంవత్సరాలకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, అయితే అప్పుడే నాకు అబార్షన్ అయ్యింది, అప్పటి నుండి ఊర్లో వాళ్ళు చెప్పిన మాటలు వింటూ నా మీద అనుమానం మొదలైంది తనకి, అప్పటి నుండి ప్రతిరోజు తాగి వచ్చి నన్ను కొట్టేవాడు, ఇంకా నాకు బాబుకి మధ్య ఎలాంటి అఫైర్ లేదు, అదంతా ఊర్లో వాళ్ళు పుట్టించిన పుకార్లు, అలా కొన్ని రోజులకి కన్నన్ టార్చర్ భరించలేక తనకి దూరంగా కళ్యాణి చూసిన మరొక ఇంట్లో ఉంటున్నాను అని చెప్తుంది. అదంతా విన్న సంతోష్ ఆ ఊరి వాళ్ళని అడిగితే మాత్రం బాబు అండ్ మెరిండా మధ్య అఫేర్ ఉంది అని, మెరిండా బాబు వల్లే ప్రెగ్నెంట్ అయ్యిందని, అందుకే కన్నన్ మెరిండాని కొట్టి అబార్షన్ అయ్యేలా చేశాడు అని చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా మళ్ళీ సంతోష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా కొన్ని విషయాలు తెలుస్తాయి. అవేంటంటే ఆ రోజు రాత్రి కన్నన్ కళ్ళు షాప్లో పనిచేసే కళ్యాణిని ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు త్వరగా ఇంటికి వెళ్ళిపోమ్మన్నాడు అని, ఇంకా బాబు తాగిన కళ్ళులో మత్తుమందు ఉంది అని, అలాగే బాబు ఉరివేసుకున్న తాడు కన్ననే కొన్నాడు అని. అయితే సంతోష్ అవే విషయాల గురించి కన్నన్ని అడిగితే మాత్రం తాను ప్రతిదానికి సమాధానం చెప్తూ కళ్ళులో మత్తు పెరగడానికి ఆ మత్తుమందు కలుపుతామని, ఈ విషయం బాబుకు కూడా తెలుసు అని, ఇంకా బాబు చెప్తేనే ఆ తాడు కొన్నాను అని చెప్తాడు. బాబు చనిపోవడానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న సంతోష్కి బాబుని చంపేంత కోపం కన్నన్కి మాత్రమే ఉంది, కానీ బాబుని కన్ననే చంపాడు అనడానికి ఒక్క సరైన సాక్ష్యం కూడా లేకపోవడంతో సంతోష్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ రోజు రాత్రి బాబు ఉరి వేసుకుని బాడీ వేలాడడం చూశాక అందరూ షాక్ అయ్యి కన్నన్ మొదట బాబు డెడ్ బాడీని కిందికి దింపుతాడు. అయితే అక్కడి వారందరూ కూడా మొదట బాబుని కన్ననే చంపి ఉంటాడు అని అనుమానిస్తారు. దానికి కన్నన్ నేను బాబు అన్న రూమ్లోకి వెళ్ళి మన కోసం పేకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బాబు అన్న కళ్ళు తాగుతున్నాడు, తర్వాత మీతో పాటే 2.5 గంటల దాకా పేకాట ఆడాను కదా, నేను ఎలా బాబుని చంపగలను అంటాడు. అది విన్న మిగతా అందరికీ కూడా కన్నన్ తమతో పాటే ఉన్నాడు కాబట్టి తను చంపలేదు అనుకుంటారు. స్టోరీ ప్రజెంట్లో మిగతా 11 మంది కూడా సంతోష్కి అదే విషయం చెప్తారు. అప్పుడే సంతోష్కి కన్నన్ అద్భుతంగా మ్యాజిక్ కూడా చేయగలడు అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో సిఐ సెల్వన్ వచ్చి సంతోష్ని కలిసి బాబు కేసు ఎక్కడి దాకా వచ్చిందని అడగ్గా దానికి సంతోష్ బాబుని చంపేంత కోపం ఆ 12 మందిలో కన్నన్కి ఒక్కడికే ఉంది, పక్కాగా తనే కిల్లర్, కానీ తనే బాబుని చంపాడు అనడానికి ఒక్క సాక్ష్యం కూడా దొరకడం లేదు, మరో 10 రోజుల్లో సాక్ష్యం సంపాదించి కేసుని క్లోజ్ చేస్తా సార్ అంటాడు. తర్వాత
సంతోష్ ఆ కళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా తిరిగి చూసి అక్కడికి దగ్గరలోనే ఉన్న మెరిండా ఉండే కళ్యాణి ఇంటి దగ్గరికి వెళ్ళి మెరిండాని కలిసి ఆ రోజు రాత్రి ఆ కళ్ళు షాప్ దగ్గర ఏదైనా అనుమానంగా చూసావా అని అడగ్గా దానికి మెరిండా బాగా గుర్తు తెచ్చుకొని ఆ రోజు రాత్రి ఆ కళ్ళు షాప్ దగ్గర ఒక బట్టతల వ్యక్తిని చూశాను అంటుంది. అది విన్న సంతోష్ తను ఎవరు, తన ఫేస్ చూసావా అని అడగ్గా దానికి మెరిండా నాకు అర్జెంటుగా 5,000 డబ్బు కావాలి ఇస్తావా, మళ్ళీ తిరిగిస్తాను అంటుంది. దానికి సంతోష్ తన దగ్గర డబ్బు లేదు అని చెప్పడంతో అయితే వాడు ఎవడో మీరే కనుక్కోండి అని చెప్పి వెళ్ళిపోగా సంతోష్ నేనే ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కుంటా అంటాడు. ఇదిలా ఉంటే సిఐ సెల్వన్ అండ్ సంతోష్ ఇద్దరు కన్నన్ని ఎంత కొట్టినా సరే తను ఆ బాబుని చంపలేదు అని చెప్తూ ఉంటాడు. అయితే కన్నన్ సంతోష్తో సార్ 4 సంవత్సరాల క్రితం ఆ షాప్ పక్కన ఉన్న కాలువలో పడి ఒకడు చనిపోయారు, దానికి బాబు చావుకి సంబంధం ఉందేమో అని నాకు అనిపిస్తుంది అని. ఆ చనిపోయిన వ్యక్తి పేరు జాయ్. ఈ ఊర్లో కళ్ళు షాప్ లీజు విషయమై బాబు అండ్ జాయ్ల మధ్య గొడవ జరిగింది. అయితే బాబు తనకి ఉన్న డబ్బు పలుకుబడి వల్ల కళ్ళు షాప్ దక్కించుకోగా ఒకరోజు జాయ్ అదే కోపంతో బాబు షాప్ దగ్గరికి వచ్చి గొడవ చేయగా బాబు జాయ్ని దారుణంగా కొట్టాడు. తర్వాత కొన్ని రోజులకే జాయ్ శవం కాలువలో దొరికింది. అయితే బాబుకి పోలీసులతో కూడా లింకు ఉండటం వల్ల ఈ కేసు నుండి ఈజీగా బయటపడ్డాడు. ఇంకా బాబునే జాయ్ని చంపి ఉంటాడేమో అని సునీల్ అన్న కూడా చెప్పాడు అని అంతా చెప్తాడు. అదంతా విన్న సంతోష్ ఆ కేసు ఫైల్ చూసి అప్పటిదాకా తను ఈ కేసులో చూసిన విషయాలన్నీ గుర్తు చేసుకొని తన అనుమానం సునీల్ పైకి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే సునీల్ ఎక్స్ సిఆర్పిఎఫ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పని చూసుకుంటూ ఉంటాడు. అయితే బాబు కూడా చాలా ల్యాండ్ డీలింగ్స్ చేస్తూ ఉంటాడు. వాటన్నింటికీ బ్రోకర్గా సునీలే ఉంటాడు. అందువల్ల బాబు సునీల్కి పెద్ద అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బాబు తనకి ఆ అమౌంట్ ఇవ్వకుండా విసిగిస్తూ ఉండడంతో సునీల్కి బాబుపై కోపం పెరిగి ఉంటుంది. అందుకే ఆ రోజు సునీల్ బాబుని చంపాలని ప్లాన్ రెడీ చేసి కళ్ళు షాప్ క్లోజ్ చేయడానికి ముందే సునీల్ తనతో పాటు మరొక వ్యక్తిని షాప్లోకి ఎవరు చూడకుండా తీసుకుని వచ్చి దాచి అందరూ పేకాట్లో నిమగ్నమయ్యాక మరో పక్క సునీల్ మనిషి కన్నన్ కొని తెచ్చిన అదే తాడుతో మత్తులో ఉన్న బాబుని ఉరివేసి చంపి సునీల్ ఇచ్చిన డూప్లికేట్ కీతో డోర్ ఓపెన్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత అందరూ బాబు డెడ్ బాడీని చూసి భయపడగా సునీల్ ఈ షాప్లో మనం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా చెక్ చేస్తాను అని చెప్పి తన వ్యక్తి డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిన డోర్ లోపల నుండి మళ్ళీ లాక్ చేసి షాప్లోకి ఎవరూ రాలేదు అంటే బయటికి వెళ్ళలేదు అంటే మనలో ఎవరో ఒకరే బాబుని చంపి ఉంటారు అని చెప్పి వారిలో వారికి అనుమానం కలిగేలా చేసి ఇంకా పోలీసులు అక్కడికి వచ్చేలోగా అక్కడ ఎలాంటి ఎవిడెన్స్లు దొరకకుండా ప్లాన్ ప్రకారం ఇద్దరి మధ్య గొడవ జరిగేలా చేయడంతో ఆ గొడవలో సాక్ష్యాలన్నీ నాశనం కాగా పోలీసులు వస్తే గుర్తుపడతారు అని మళ్ళీ వారితోనే షాప్ మొత్తం క్లీన్ చేయించి ఉంటాడు అని సునీలే కిల్లర్ అని సంతోష్ అంతా ఊహించుకుని అయితే సునీల్ తనతో పాటు తీసుకొచ్చిన ఆ వ్యక్తితో ఉన్న ఎవిడెన్సులు ఉంటేనే సునీల్పై యాక్షన్ తీసుకోవచ్చు అని అలా అక్కడి సీసీటీవీ ఫుటేజెస్ అండ్ సునీల్ ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసినా సరే సునీలే ఇదంతా చేశాడు అనడానికి ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. ఇంకా అదంతా చూస్తున్న తన పై ఆఫీసర్ సిఐ సెల్వన్ తనతో నీకు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఇస్తున్నా, అప్పట్లోగా కిల్లర్ని కనిపెట్టి కేసు క్లోజ్ చేయి, లేదంటే కేసు వేరే పోలీస్కి అప్పగిస్తా అని సీరియస్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన సంతోష్ వెళ్ళి మెరిండాని కలిసి ఆ రోజు రాత్రి ఏం చూసావో నిజం చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. అదంతా దూరం నుండి కన్నన్ కూడా గమనిస్తూ ఉంటాడు. ఇంకా మెరిండా సంతోష్తో ఆ రోజు ఆ కళ్ళు షాప్ దగ్గర బట్టతల వ్యక్తి ఉండగా అప్పుడే బైక్ మీద ఒక వ్యక్తి వచ్చి తనని కలిసి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అయితే చీకటిగా ఉండటం వల్ల రెండవ వ్యక్తి మొహం చూడలేకపోయాను అని చెప్తుంది. ఇంకా అదంతా చూసిన కన్నన్ వెళ్ళి సునీల్ని కలిసి మీరే కదా చెప్పారు మన జాయ్ అన్నని బాబునే చంపి ఉంటాడేమో అని, అయితే నేను మీ దగ్గర ఒక నిజం దాచాను అని జరిగింది చెప్తాడు. ఒకరోజు రాత్రి కన్నన్ షాప్ నుండి కాలువ పక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బాబు జాయ్ని కాలువలోకి తోసి చంపుతూ ఉండడం చూస్తాడు. కన్నన్ని చూసిన బాబు జాయ్ని చంపి కన్నన్ దగ్గరికి వచ్చి ఈ విషయం ఎవరికైనా చెప్తే నీకు కూడా ఇదే పరిస్థితి అని వార్నింగ్ ఇవ్వడంతో కన్నన్ ఫుల్గా భయపడిపోతాడు. అయితే ఒకరోజు ఈ విషయం సునీల్కి చెప్పాలి అనుకోగా అదే టైంకి అక్కడికి బాబు రావడంతో ఇంకా కన్నన్ ఈ నిజం ఎవరికీ చెప్పలేకపోయి ఉంటాడు. అదంతా విన్న సునీల్ ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని సీరియస్ అవ్వగా దానికి కన్నన్ ఆ రోజే నీకు చెప్పి ఉంటే బాబు ఇద్దరిని చంపేసేవాడు, అయినా నీకు చెప్పాల్సిన నిజం మరొకటి ఉంది అని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే బాబు జాయ్ అన్నని చంపేశాడు కదా, ఆ జాయ్ కొడుకే ఈఎస్ఐ సంతోష్ అని చెప్తాడు. నిజానికి సంతోష్ ఈ బాబు కేసుతో పాటు అసలు తన ఫాదర్ ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి అనే స్పెషల్ రికమెండేషన్ మీద ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా జాయ్ కొడుకే ఎస్ఐ సంతోష్ అని తెలిసిన సునీల్ అయితే తన తండ్రిని బాబుని చంపేశాడు అని తెలుసుకుని ఉంటాడు. అందుకే తనే ప్లాన్ ప్రకారం బాబుని చంపేసి మళ్ళీ తనే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసులో ఎవరినైనా ఇరికించాలని చూస్తున్నాడు అనుకుని అందుకే ఇద్దరు బాగా ఆలోచించి అసలు ఎస్ఐ సంతోష్ ఎలా బాబుని చంపాడో తెలుసుకోవాలి అని సునీల్ కన్నన్ని కళ్ళు షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి జరిగిందంతా గుర్తు చేసుకుని బాబు హత్యని రీక్రియేట్ చెయ్యాలి అని కన్నన్
కన్నన్ని అక్కడే ఉండమని చెప్పి తాడు తీసుకురావడానికి సునీల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క మెరిండా ఎస్ఐ సంతోష్కి ఫోన్ చేసి ఫుల్గా భయపడిపోతూ ఫేస్కి చార్లీ చాప్లిన్ మాస్క్తో ఒక వ్యక్తి తన ఇంటిపై దాడి చేస్తూ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పగా అది విన్న సంతోష్ నువ్వేం భయపడకు, నిన్ను నేను కాపాడుకుంటాను అని కింద ప్యాంటు వేసుకోవడం కూడా మర్చిపోయి గన్ తీసుకుని మెరిండా ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సంతోష్ మెరిండాని ఇష్టపడుతుంటాడు అని. అలా సంతోష్ బైక్పై వేగంగా మెరిండా ఇంటి దగ్గరికి చేరుకోగా అప్పటికే ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. మెరిండా ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. దాంతో సంతోష్ మెరిండాకి ధైర్యం చెప్పి జరిగింది తెలుసుకుని ఆ ప్లేస్ అంతా చెక్ చేయగా అక్కడే తనకి సునీల్ తాగే సిగరెట్ పీక, ఆర్మీ షూ గుర్తులు కనిపించడంతో ఇది ఖచ్చితంగా సునీల్ పని అని, తనే మిమ్మల్ని చంపాలి అనుకున్నాడు అని మెరిండాకి చెప్పగా అది విన్న మెరిండా సునీల్ నన్ను ఎందుకు చంపుతాడు అంటుంది. దానికి సంతోష్ ఆ రోజు రాత్రి కళ్ళు షాప్ ముందు ఉన్న బట్టతల వ్యక్తిని చూసింది నువ్వు ఒక్కదానివే కదా, అందుకే నిన్ను చంపితే సాక్ష్యం ఉండదు అని నిన్ను చంపాలని ప్రయత్నించి ఉంటాడు అంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క సునీల్ తాడు తీసుకుని కళ్ళు షాప్ దగ్గరికి వస్తూ ఉండగా మధ్యలోనే కన్నన్ తనకి ఎదురుపడి ఒక స్కూల్ బస్సులో ఎవరో నన్ను చంపాలని వెంబడించారు అని చెప్పగా అది విన్న సునీల్ ఇది పక్కా ఎస్ఐ సంతోష్ పనే అయ్యి ఉంటుంది, నిజం మనం కనుక్కుంటున్నామని తెలిసిపోయి ఉంటుంది, అందుకే ఇలా చేశాడు అని. అలా ఇద్దరు మళ్ళీ కళ్ళు షాప్లోకి వెళ్తారు. ఇంకా సునీల్ బాబుని తాడుతో ఎలా ఉరి తీసి ఉంటారో అని బాబు రూమ్ అంతా బాగా చూసి సేమ్ అలాగే తాడుకి బరువుగా ఇసుక సంచులు కట్టి సెట్ చేయగా సునీల్కి తెలిసే విషయం ఏంటంటే బాబుని చంపింది ఒకరు కాదు ఇద్దరు, అది కూడా ఉరితాడు ముందే కళ్ళు షాప్లో సెట్ చేసి బాబు ఫుల్గా తాగి మత్తులో ఉండగా తాడు తన మెడకి బిగించగా అప్పటికే బయట ఉన్న రెండవ వ్యక్తి లోపల నుండి బయటికి సెట్ చేసిన తాడుని లాగే బాబుని చంపేసి ఉంటారు అని సునీల్కి అర్థమవుతుంది. మరోపక్క కాపలాగా మెరిండా ఇంటి దగ్గరే ఉన్న ఎస్ఐ సంతోష్ రేపు ఉదయాన్నే సునీల్ని అరెస్ట్ చేసి కేసు క్లోజ్ చేయాలి అనుకుంటూ ఉండగా అలా కాసేపటికే సంతోష్కి కానిస్టేబుల్ ఫోన్ చేసి కళ్ళు దుకాణం దగ్గర మరొక హత్య జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, చనిపోయింది ఎవరో తెలియదు అనడంతో అది విన్న సంతోష్ షాక్ అయ్యి వెంటనే ఆ కళ్ళు దుకాణం దగ్గరికి చేరుకోగా అప్పటికే ఆ కళ్ళు షాప్ తగలబడిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడే పడి ఉన్న శవం దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని చూసి సంతోష్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. సునీల్ ఆ కళ్ళు షాప్లో బాబుని చంపడానికి అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఉండడం, అంతేకాక అక్కడ తనకి కనిపించిన కొన్ని సాక్ష్యాలు ఇంకా అప్పటిదాకా జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకున్న సునీల్కి బాబుని ఎవరు చంపారో క్లారిటీ వచ్చి సునీల్తో అందరూ అనుకుంటున్నట్టు బాబుని నువ్వు చంపలేదు కానీ చంపింది ఎవరో తెలుసా అని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. బాబుని చంపింది నీ భార్య మిరిండా, ఈ హత్యని ఇద్దరు కలిసి చేశారు, ఆ రెండవ వ్యక్తి ఎవరో కాదు నువ్వే, నీ మ్యాజిక్ చేసే తెలివిని ఈ హత్య కోసం బాగా ఉపయోగించుకున్నావు, మ్యాజిక్ చేసేటప్పుడు నీ ట్రిక్ ఎవరికీ తెలియకుండా ఆడియన్స్ మైండ్ని పక్కకి డైవర్ట్ చేసినట్లు నీ భార్యకి బాబుకి అఫేర్ ఉన్నట్లు క్రియేట్ చేసి అది ఊరి వాళ్ళకి తెలిసేలా చేసి అదే కోపంతోనే నువ్వే బాబుని చంపి ఉంటావని అందరి దృష్టి నీ మీదికి వచ్చేలా చేసుకున్నావు, కానీ నువ్వే చంపావు అనడానికి పోలీసులకి ఒక క్లూ కూడా ఎప్పటికీ దొరకదు, ఎందుకంటే బాబు చనిపోయేటప్పుడు నువ్వు మాతోనే పేకాట ఆడుతూ ఉన్నావు, ఇంకా బాబు ఫుల్గా తాగి మత్తులో ఉండగా కళ్ళు సీసాలు తీసుకురావడానికి బాబు రూమ్లోకి వెళ్ళినప్పుడు సెట్ చేసిన తాడు బాబు మెడకి వేసి అక్కడికి దగ్గరింట్లోనే ఉన్న నీ భార్య మెరిండాకి వచ్చి తాడు లాగి చంపమని సిగ్నల్ ఇవ్వడంతో తను వచ్చి తాడు లాగి బాబుని చంపి తను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత బాబు శవాన్ని చూసి మొదట నువ్వే తాడు బయట నుండి వచ్చినట్లు ఎవరూ గమనించకుండా తాడుని కట్ చేయగా నీ భార్య ఆ తాడుని తీసుకెళ్ళిపోయింది, ఇదంతా మీ భార్యాభర్తలు పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు అంటాడు. నీ మర్డర్ ప్లాన్ నాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా, ఎలా తెలిసింది అంటే నీ మ్యాజిక్ ట్రిక్స్ అన్ని నాకు చెప్పావు కదా అంటాడు. నిజానికి కన్నన్ ఎస్ఐ సంతోష్కి అనుమానం కన్నన్ నుండి సునీల్ పైకి వెళ్లేలా సునీల్ గురించి సంతోష్కి అబద్ధాలు చెప్పి సంతోష్ ఫోకస్ సునీల్ పైకి వెళ్లేలా చేసి ఉంటాడు. నిజానికి మెరిండా ఇంటిపై దాడి చేసింది కన్ననే, కానీ అక్కడి సాక్ష్యాలు సునీల్ పైకి వెళ్లేలా క్రియేట్ చేసి ఉంటాడు. ఇంకా రాత్రి మెరిండా కళ్ళు షాప్ దగ్గర ఎవరిని చూడకపోయినా సరే సునీల్ పై అనుమానం వచ్చేలా చూశాను అని చెప్పి ఉంటుంది. ఇంకా అలా అసలు నిజం తెలుసుకున్న సునీల్ ఇదంతా మీరు ఎందుకు చేశారు, ఈ విషయం నేను ఇప్పుడే పోలీసులకు చెప్తాను అని అక్కడ నుండి వెళ్ళబోతూ తన సిగరెట్ పీకని అక్కడ పాడేయగా అక్కడ మంట చెలరేగుతుంది. కన్నన్ తనని వెళ్ళవద్దు అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే సునీల్ అక్కడి నుంచి వెళ్ళబోగా కన్నన్ తనని ఆపాలని చూస్తాడు. అలా ఇద్దరి మధ్య తోపులాట్లో అనుకోకుండా కన్నన్ దగ్గర ఉన్న కత్తి సునీల్ కడుపులోకి దిగుతుంది. దాంతో తనకి బాగా బ్లీడింగ్ అవుతుంది. దాంతో సునీల్ తనతో నిన్ను ఎంతో నమ్మిన నాకే నమ్మక ద్రోహం చేశావు కదరా అనగా దానికి కన్నన్ ఏడుస్తూ నన్ను క్షమించన్నా, నేను ఇది కావాలని చేయలేదు అని బాబుని అసలు ఎందుకు చంపారో చెప్తాడు. నిజానికి బాబు జాయిని చంపడం చూసిన కన్నన్ ఒకరోజు ఆ విషయం సునీల్కి చెప్పాలి అనుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి బాబు రాగా కన్నన్ మాట మార్చి సునీల్ని పక్కకి తీసుకుని వెళ్తాడు. అయితే కన్నన్కి వార్నింగ్ ఇచ్చినా సరే
మళ్ళీ జాయ్‌ని చంపిన విషయం అందరికీ చెప్పేలా ఉన్నాడు అనే కోపంతో బాబు అదే రోజు రాత్రి కన్నన్ ఇంటికి వెళ్లి జాయ్‌ని చంపిన విషయం ఎవ్వరికీ చెప్పకు అన్నా సరే మళ్ళీ సునీల్‌కి చెప్పబోతావా అని కన్నన్‌ని బాగా కొడుతూ ఉండగా ప్రెగ్నెంట్ అయిన మెరిండా కన్నన్‌కి అడ్డు వెళ్లి కొట్టకు అని రిక్వెస్ట్ చేసినా సరే బాబు కోపంలో మెరిండాని కడుపులో తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పుడే మెరిండాకి అబార్షన్ అయ్యి తనకింక పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది. దాంతో 10 సంవత్సరాలు తమ ప్రేమకి పుట్టబోయే బిడ్డ చనిపోవడంతో పాటు తమకింక పిల్లలు పుట్టరు అని తెలియడంతో కన్నన్ అండ్ మెరిండా చాలా ఎమోషనల్ అయ్యి దీనంతటికీ కారణమైన బాబుని చంపాలని ఫిక్స్ అయ్యి అలా చేసి ఉంటారు. అలా కన్నన్ జరిగిందంతా సునీల్‌కి చెప్పగా అది విన్న సునీల్ నువ్వు చేసిందే కరెక్ట్. మీరింకా ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళి హ్యాపీగా బ్రతకండి అని చెప్పి చనిపోతాడు. సునీల్ చనిపోవడంతో కన్నన్ కూడా చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పటికే కళ్ళు షాప్‌కి మంటలు వ్యాపించి కాలిపోతూ ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్‌లో సునీల్ డెడ్ బాడీని చూసిన సంతోష్ మైండ్ బ్లాక్ అయ్యి కేసు సాల్వ్ చేసేలోపే సునీల్ చనిపోయాడు అని వెంటనే మెరిండా ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. మరోపక్క కన్నన్ ఏడుస్తూ మెరిండాతో మా నాన్న ముందే చెప్పాడు మ్యాజిక్‌లో దాగి ఉన్న తంత్రాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు అని. కానీ నేను ఆ సునీల్‌కి చెప్పాను. అదే నేను చేసిన తప్పు. మన ప్లాన్ అంతా నాశనమైందని చెప్పి ఏడుస్తాడు. అదే టైంకే సంతోష్ అక్కడికి రావడంతో అది చూసిన మెరిండా తనతో నువ్వు ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ఒకటే దారి ఉంది. నా మెడ మీద కత్తి పెట్టి బెదిరించి ఇక్కడ నుండి పారిపో అంటుంది. దాంతో కన్నన్ కూడా అలాగే చేస్తాడు. సంతోష్‌తో దగ్గరికి వస్తే మెరిండాని చంపుతాను అని అక్కడి నుండి పారిపోబోగా సంతోష్ తన దగ్గర ఉన్న గన్‌తో వారి వైపు షూట్ చేయగా బుల్లెట్ మెరిండా బాడీలోకి దిగుతుంది. అది చూసిన కన్నన్ కత్తి కింద పడేసి మెరిండాని చూసి ఏడుస్తాడు. దాంతో మెరిండా కన్నన్‌తో దొరికిపోయావు అంటుంది. నిజానికి సంతోష్ మెరిండాకి పెద్ద గాయం అవ్వకుండా షూట్ చేసి ఉంటాడు. ఇంకా అలా మెరిండాని హాస్పిటల్‌కి పంపి కన్నన్ని అరెస్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో మెరిండా కోలుకున్న తర్వాత సంతోష్ అక్కడికి వచ్చి తనతో నేను నిన్ను షూట్ చేయకపోయి ఉంటే వాడు నిన్ను చంపేసేవాడు. అసలు నాకేమనిపిస్తుంది అంటే నిన్న నీపై అటాక్ చేయడానికి వచ్చింది కూడా కన్ననే అయి ఉంటాడు. కావాలనే అక్కడ సునీల్ సిగరెట్ తన షూ ప్రింట్ ప్లాన్ చేసి తనని ఇరికించాలి అనుకున్నాడు. ఇంకా సునీల్ కడుపులోని కత్తి మీద కూడా కన్నన్ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి అంటే తనని చంపింది కన్ననే. అందుకే తనని అరెస్ట్ చేశాం. నాకు తెలిసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాబుని చంపింది కన్నన్ కాదు. ఆ కిల్లర్ మరొకరు. అది కన్నన్ ప్లాన్ అయినా సరే చంపింది మరొకరు. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్. ముందు అది కనిపెట్టాలి. ఆ కిల్లర్ మన కళ్ళ ముందే చేతికి దగ్గరలోనే ఉండే ఛాన్స్ కూడా ఉంది. త్వరలోనే పట్టుకుంటా అనగా దానికి మెరిండా పట్టుకోండి అంటుంది. దానికి సంతోష్ పట్టుకోనా అని మెరిండా చెయ్యి పట్టుకుని నవ్వుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.